వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 లోకల్ బాడీ ఎన్నికల్లో 42 విద్యా ఉద్యోగాలను 42 ఎన్నికల మేనిఫెస్టో కూడా ప్రకటించారు. ఒక సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేశారు. ఇక్కడ అనేక మీటింగ్లలో మేము చట్టబద్దంగా ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తీరా బీఆర్ రాయలు ఇది 22 తగ్గిస్తూ పాత పద్ధతి ప్రకారం 2 కోట్ల మంది బీసీలను అవమానపరిచారు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మీరు కనుక 42% ఇవ్వకపోతే ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి కూడా జిల్లాలో తిరిగారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మీద గౌరవంతో మాట తప్పడని ఈయన నిలబడ్డారు. కానీ ఈరోజు ఎక్కడున్నది మాట మొదటి నుంచి తీసిన మోసమే చేస్తున్నారు. ఒక్కరోజు కూడా అఖిల పక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి పోయారా? ప్రయత్నం చేసేటట్టే పార్లమెంటులో 1 నెల రోజులు బీఆర్ ఓటు చోరీ మీద 1 నెల రోజులు వాకౌట్ చేశారు, బైకాట్ చేశారు. 4 రోజులు బీసీల గురించి వాకౌట్ చేస్తుంటే ఎంతో మంచిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పడుతుంది. అది ఒక భాగం. మూడవది ప్రామినెంట్ అడ్వకేట్ హైకోర్టులో పెట్టాలి, స్టే వచ్చింది. మరి ఒకవైపు స్టే ఉండగా మీరు ఎన్నికలకు ఎట్లవద్దని చెప్పినట్టు ఇంకొక మోసం, అసలు మోసం. లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికలకు పార్టీ సింబల్ ఉన్నది. పార్టీ పేరు మీద 42 ఇస్తా అంటాడు. అరే పార్టీ సింబలే ఉన్నది. మీకు పార్టీ పేరు మీద 42 ఎట్లిస్తారు? ఎవరిని మోసం మాట్లాడరు, ఎవరిని దగా చేస్తారు, ఎవరికి మోసం ఇస్తారు, ఎవరిని మభ్య పెడతారు. ఇది పచ్చి మోసం, దగా, బీసీలను మాయ చేసి మభ్య పెట్టాలని చెప్తున్నారు. అదేవిధంగా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ల మీద రాజ్యాంగాన్ని సవరించడానికి కానీ పార్లమెంట్ లో ఇండియా కూటమి నుంచి ప్రైవేట్ బిల్లు పెట్టడం కానీ ఏమీ చేయకుండా ఇన్ని రోజులు బీఆర్ ఎన్నికల దాకా లాక్కుంటూ వచ్చి ఇప్పుడు ఎన్నికలు కాందడివి పాత పద్ధతిలో 22% అని చెప్పి బీసీల ముఖాన నీళ్లు తగ్గారు. అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200 సెంటర్లలో ర్యాలీలు, ధర్నాలు, కలెక్టరేట్ ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసులో ముట్టడి పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎన్నికలను వాయిదా వేసి కోర్టుల కేసు అయినాక పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు ఈ ఎన్నికలు వాయిదా వేసి వాగ్దానాన్ని నెరవేర్చాలి. లేకపోతే ఒక ఎమ్మెల్యే తిరిగాడు, ఒక మంత్రి తిరిగాడు, పెద్ద ఎత్తున మొన్న చూసారు. గత నెల 18న రాష్ట్ర బంధువులు పిలిపిస్తే చరిత్రాత్మకమైనటువంటి బంధువులు జరిగారు. అట్లాంటి బంధువులు చాలా జరుగుతాయి. ఇప్పుడు అన్ని ఈ రోజు కూడా ఇక్కడ కుల సంఘాల సమావేశం ఉంది. ఓటర్ సంఘాలు అక్కడ అన్ని కుల సంఘాలు ప్రముఖులు అందరూ వచ్చి ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రెండవది 42% ఇవ్వకపోతే ఎవరు కూడా బయట తిరగలేరని చెప్పి తెలంగాణ రాష్ట్రం మొత్తం బంద్ను కలెక్టరేట్ లో ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే 3 డిమాండ్ ప్రధానమైనవి 42% రిజర్వేషన్లు, ప్రధానంగా చట్టబద్దంగా, రాజ్యాంగబద్దంగా, న్యాయబద్దంగా ఎలక్షన్లకు వెళ్లాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక రెండో డిమాండ్ ఇవాళ అగ్రకులాలు మన రెడ్డి జాక్ అని చెప్పి ఒక 2 వ్యక్తులు వేసినటువంటి పిటిషన్ కు ఇలా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎదుర్కోలేకపోతుందంటే మరి ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా, మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసమర్థతన ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే బీసీలు 56% ఉన్నటువంటి బీసీ బిడ్డలు ఇలా రేవంత్ రెడ్డి వైపు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ఒక దిక్కుంగా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక దిక్కుంగా చెప్పుకుంటుండే రోల్ మోడల్ కాదు, ఇది చేతగాని అసమర్థత ప్రభుత్వం అనేది ప్రజలకు గుర్తింపు రావద్దని చెప్పి ప్రధానంగా వెంటనే ఇప్పుడు 40-50 మంది కోర్టులో, హైకోర్టులో పిటిషన్ వేశాం. అవన్నీ కూడా వాదనలు వినాలి. అవన్నీ వినకుండా ఎక్కడికక్కడ స్టేలు ఇవ్వడం, ఇవాళ అగ్రకులాలే ఇలా జడ్జీలు ఉండడం, బీసీలకు కూడా నోటికాడి బుక్క నేలపాలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. వెంటనే ఇది చట్టబద్దంగా ఇవ్వకపోతే ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.